ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లోని ERMS లో రిక్రూట్మెంట్ వచ్చిందండి. ఇది మనకి సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. దీనికి లాస్ట్ డేట్ అయితే కనుక అక్టోబర్ 23వ తారీఖు మాట. దీనికి ఎన్ని పోస్టులు అంటే 7,267 పోస్టులు మాట అండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి, ఆఫ్లైన్ అయితే కాదు మాట అండి, కంప్లీట్ గా ఆన్లైన్ అప్లికేషనే. దీనికి ఏజ్ అయితే కనుక మనకి 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు కూడా మనకి ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారండి. అది పోస్ట్ వైజ్ ఇచ్చారన్నమాట మనకి. అలాగే ప్రిన్సిపల్ గారికి అయితే కనుక 50 సంవత్సరాలు, పీజీటీ టీచర్ కి అయితే 40 ఇయర్స్, అలాగే టీజీటీ టీచర్ కి అయితే 35 ఇయర్స్, అకౌంటెంట్ కి అయితే 30 సంవత్సరాలు, ల్యాబ్ అసిస్టెంట్ కి అయితే 30 సంవత్సరాలు, అలాగే హాస్టల్ వార్డెన్స్ కి అయితే 35 సంవత్సరాలు, స్టాఫ్ నర్స్ ఫీమేల్ కి అయితే 35 సంవత్సరాలు, అలాగే జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అయితే కనుక 30 సంవత్సరాలు. ఇలాగా మనకి పోస్ట్ వైజ్ మనకి ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీంతో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట అండి. అయితే దీనికి ఏ జాబ్స్ కి ఎన్ని పోస్టులు ఇచ్చారో కూడా మనకి డీటెయిల్ గా ఇచ్చారన్నమాట అండి. అలాగే ఒకసారి నోటిఫికేషన్ కూడా ఓపెన్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది. వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అనమాట అండి. సో మరి అలాగే ఆన్లైన్ లో అప్లికేషన్ చేయడమే పెద్ద సమస్య కదండి. అది ఎలా చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి కూడా మీకు డీటెయిల్ గా చెప్తాను అనమాట. దేనికి ఎన్నేసి పోస్టులు ఇచ్చారు ఇప్పుడు మనం చూద్దామండి. అలాగే క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు, క్వాలిఫికేషన్ కూడా మనం చూసేద్దామండి. ప్రిన్సిపల్ గారికి అయితే కనుక 225 పోస్టులు ఇచ్చారు. ప్రిన్సిపల్ గారి జాబ్ కి అయితే 225 పోస్టులు, పీజీటీ టీచర్ కి అయితే కనుక 1460 పోస్టులు, హాస్టల్ వార్డెన్ కి అయితే కనుక మనకి 346 మేలు, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అంటే క్లర్క్ జాబ్ కి అయితే 228 పోస్టులు అండి, అకౌంటెంట్ కి 61, ఫీమేల్ స్టాఫ్ నర్స్ కి అయితే కనుక 550 పోస్టులు అండి. ఇదైతే మంచి అవకాశం అంటుంది అందరికి. టీజీటీ టీచర్ కి అయితే 3,962 పోస్టులు, హాస్టల్ వార్డెన్ ఫీమేల్ కి అయితే కనుక 289, హాస్టల్ వార్డెన్ మేల్ ఫీమేల్ రెండింటికి కలిపి వేరువేరుగా ఇచ్చారన్నమాట అండి. అలాగే ల్యాబ్ అటెండెంట్ కి అయితే కనుక 146 పోస్టులు అండి. చాలా మంచి అవకాశం అండి. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ప్రిన్సిపల్ కి అప్లై చేయాలంటే పీజీ డిగ్రీ ఉండాలి, తర్వాత బీఈడీ ఉండాలండి. అలాగే మనకి పోస్ట్ పీజీటీ టీచర్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కి అయితే కనుక పీజీ డిగ్రీ అండ్ రిలేటెడ్ సబ్జెక్టు బీఎడ్ ఉండాలి. ట్రైనెడ్ గ్రాడ్యుయేట్ టీచర్ అయితే కనుక టీజీటీ మాట గ్రాడ్యుయేషన్ ఉండాలి, అలాగే బీఎడ్ ఉండాలి. ఫీమేల్ స్టాఫ్ నర్స్ అయితే కనుక బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలన్నమాట అండి. బీఎస్సీ నర్సింగ్ చేసిన స్టాఫ్ నర్స్ అయితే 550 పోస్టులు ఉన్నాయన్నమాట. హాస్టల్ వార్డెన్ కి అయితే కనుక డిగ్రీ ఉంటే సరిపోతుందండి. ఇంక ఏ డిగ్రీ అయినా పర్లేదు, బీటెక్, బీఎడ్, డిగ్రీలో ఎనీ డిసిప్లిన్ ఏ గ్రూప్ అయినా పర్లేదు, డిగ్రీ ఉంటే చాలటండి హాస్టల్ వార్డెన్స్ కి. హాస్టల్ వార్డెన్ కి అయితే కనుక 346 పోస్టులు ఉన్నాయండి, చూసుకోండి. మరి అకౌంటెంట్ కి అయితే కనుక గ్రాడ్యుయేషన్, అది మనకి డిగ్రీ ఉండి కామర్స్ ఉండాలన్నమాట అండి. జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ కి 12th అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందటండి. చూసుకోండి, ఇంటర్మీడియట్ దాంతో 228 పోస్టులు ఉన్నాయన్నమాట. ల్యాబ్ అటెండెంట్ 10th క్లాస్ ఉండాలటండి. అలాగే డిప్లొమా ఇన్ ల్యాబ్ టెక్నీషియన్ కి లేదా 12th పాస్ ఉన్నా సరిపోతుంది అనమాట అండి. ఇవ్వండి మనకి పోస్టులకు సంబంధించి. అలాగే శాలరీస్ కూడా మనకి నోటిఫికేషన్ ఇస్తారు. వీటన్నిటికన్నా ముందు మనం అసలు ఆన్లైన్ లో అప్లికేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది మీకు డీటెయిల్ గా నేను ఇప్పుడు ఆన్లైన్ లో చేసి చూపిస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా. ఈ వెబ్సైట్ www.examinationsservices.nic.in వెబ్సైట్ ఉంటుందండి. ఆ వెబ్సైట్ క్లిక్ చేసినట్లయితే EMRS స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అని వస్తుందన్నమాట అండి. దీనిలో ఫస్ట్ స్టెప్ అయితే కనుక మనం రిజిస్ట్రేషన్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫిల్ చేయాలి, తర్వాత ఫీజు పేమెంట్ కట్టాలి, తర్వాత మన డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలండి. దీనికి ఫీజు కూడా ఎక్కువ ఇచ్చారండి, 1400, 2000 వరకు కూడా. ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి, పెద్ద పెద్ద పోస్టులు కనుక వాటికి. అయితే దీనికి ఫస్ట్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన వాళ్ళు అయితే కనుక లాగిన్ అవుతారు. మనం న్యూ రిజిస్ట్రేషన్ కి వెళ్తే రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది అన్నమాట అండి. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అడ్రస్, మొత్తం ఇంకా డీటెయిల్స్ అనేవి వస్తుందన్నమాట అండి. మీ క్వాలిఫికేషన్ అంతా కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేయడానికి వెళ్ళేటప్పుడు మీ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకెళ్ళడం మర్చిపోకండి. ఫస్ట్ అయితే కనుక నేమ్ అండి, యాజ్ పర్ 10th ప్రకారం ఇవ్వండి. 10th క్లాస్ లో ఏది ఉంటే అదే, డేట్ ఆఫ్ బర్త్, పేరు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అన్నీ కూడా మీరు 10th క్లాస్ బట్టే ఫాలో అవ్వండి. అంతే తప్ప ఆధార్ కార్డులో ఒకలాగా భర్త అంటే మ్యారేజ్ అయిపోయిన వాళ్ళకి భర్త ఇంటి పేరు ఉంది కదా అని భర్త ఇంటి పేరు ఇవ్వడం మాత్రం ఇవ్వకుండా అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు కంపల్సరీ కూడా. నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మేలా ఫిమేలా అని ఇవ్వండి. ఆ తర్వాత మనకి ఏంటంటే ఐడెంటిటీ టైప్ అంటే కనుక మీరు ఏ ఐడెంటిటీ కార్డ్ ఇస్తున్నారు, ఆధార్ కార్డా, పాన్ కార్డా, డ్రైవింగ్ లైసెన్స్, వాటర్ ఐడి ఏదైతే అది మాట దాని నెంబర్ ఇవ్వండి. అది ఎగ్జామినేషన్ కి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంటుంది మాట అండి. అలాగే ఇక్కడ కన్ఫర్మ్ మాట అండి, సేమ్ అవే పేరు, డేట్ ఆఫ్ బర్త్, అదే ఫాదర్ నేమో మదర్ నేమ్ ఏదంటే కన్ఫర్మేషన్ అనమాట అండి. అక్కడ ఏమైనా తప్పు కొడితే ఇక్కడ యాక్సెప్ట్ చేయదు మాట అండి. అంటే రెండు ఒకేలా ఉంటాయి అంటే రీకన్ఫర్మేషన్ అనమాట అండి. కరెక్ట్ గా టైప్ చేయాలన్న ఉద్దేశంతో అక్కడ కన్ఫర్మేషన్ అని ఉంటుంది మాట అండి. అది కూడా మీరు కరెక్ట్ గా టైప్ చేయాలి.
ప్రజెంట్ అడ్రస్ అయితే కనుక ప్రజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో అది ఇవ్వండి. అలాగే పర్మనెంట్ అడ్రస్ కావాలనుకుంటే వేరేగా ఇవ్వచ్చు, లేదా రెండు ఒకటే ఇవ్వచ్చు. ఇదేమంత పెద్ద ఇబ్బంది లేదండి. మీ అడ్రస్ని మీరు కరెక్ట్గా ఇవ్వండి, పర్వాలేదు. అంటే అడ్రస్ ప్రూఫ్ కోసం అయితే కనుక ఆధార్ కార్డు ఇవ్వండి. ఆధార్ కార్డు ప్రకారం ఇస్తే ఇంకా మంచిదేమాట. లేదు ఆధార్ ఎక్కడ ఉంది, మేము ఇక్కడ ఉన్నామంటే కనుక మీరు ఇక్కడ ఉన్న అడ్రస్ ఇవ్వండి, ఇబ్బందే లేదు మాట. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే కనుక ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడికి ఓటీపీలు కూడా వస్తాయి మాట. ఆ రెండు ఓటీపీలు వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది మీకు కన్ఫర్మ్ అవుతుంది మాట. సో ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ కొట్టిన తర్వాత పాస్వర్డ్ మీరే క్రియేట్ చేసుకోవాలండి. సో ఈ పాస్వర్డ్ ఏంటంటే మీ పేరు పెట్టి @ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ పెట్టండి చాలు. ఇంకా ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ పెట్టండి, మీ పేరు పెట్టండి, @ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్. తర్వాత ఈ క్యాప్చ్ కొట్టి సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ అనేది మీ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ వస్తుంది. దాని ద్వారా మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.